వాస్తవంగా నేను మొన్ననే చెప్పా. బ్రాయిలర్ కోళ్ళ లాంటోళ్ళు కార్పొరేట్ విద్యలో చదువుకొని వచ్చినటువంటోళ్ళు, లోక జ్ఞానం తక్కువ, గూగుల్ జ్ఞానం ఎక్కువ. దాన్నడ్డు పెట్టుకునే ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళకి తెలియనివి ఏదో వాళ్ళకి తెలిసినట్టుగా అబ్బా! మీరు చాలా మేధావులు రబ్బాయిలు అని చెప్పేసేసి వాళ్ళని రెచ్చగొట్టి ఏదో ఒక్క పాయింట్ చెప్పి ఆ పాయింట్ చుట్టూ తను గొడవలు చేసి బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని దించేసేశారు. అట్లాగే నేపాల్‌లో ప్రభుత్వాన్ని దించేశారు. శ్రీలంకలో ప్రభుత్వాన్ని దించేశారు. టాపిక్ ఒక్కటే. ఆ టాపిక్ పరిష్కారం అయిపోయినా సరే రెచ్చగొడతా ఉంటుంటారు. వాళ్ళు మొదట ప్రారంభించిన తర్వాత వీళ్ళని ముందు పెట్టి తెర వెనకాల అసాంఘిక శక్తులు, అది డీప్ స్టేట్ బ్యాచ్, చైనా బ్యాచ్ అయినా వాళ్ళ నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు. అట్లాంటిదే ఈ దేశంలో కూడా ఓట్ చోర్ లాంటిది. అట్లాగే ఇక్కడ ఉద్యోగాలు కోల్పోతున్నారు, లేకపోతే అన్యాయం జరిగిపోతుంది, అభివృద్ధి జరగట్లేదు అన్నటువంటిది ఒక తప్పుడు ప్రచారాన్ని జంజీలోకి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేసుకొస్తున్నాడు రాహుల్ గాంధీ. తాజాగా ఈ అంశం మీదనే ఒక టీవీ ఛానల్లో రుబికా అనే యాంకర్ క్వశ్చన్లు వేసింది. ఎవరైతే ఈ యూత్ని మీరు ఏమనుకుంటున్నారు అంటే, నేపాల్ టైప్ యాజిటేషన్స్ ఇండియాలో కూడా వస్తాయి అనుకుంటున్నాం అన్నారు. ఎందుకు వస్తాయి అని అడిగింది. అడిగితే కుంభకోణాల వల్ల అన్నారు. ఏం కుంభకోణమో చెప్పు అని అడిగింది. ఏది జీరో ఓటర్లు అనేటటువంటి, అంటే హౌస్ నెంబర్ 0 కానీ ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నాయంటే, హౌస్ నెంబర్ 0 అంటే ఎవరికైతే డోర్ నెంబర్ ఉన్నటువంటి వాడిది ఈ ఇల్లు ఉంటుంది, మిగతా వాళ్ళు పాకలు ఉంటాయి, రేకుల షెడ్లు ఉంటాయి, వాళ్ళకి ఇల్లు ఉండవు, వాళ్ళకి డోర్ నెంబర్ ఉండదు, ఈ నెంబర్తో వాళ్ళందరికీ ఇల్లు ఇస్తారు అని. అది తెలియదు ఆ బ్రాయిలర్ కోడికి. అవునా అని చెప్పి ఆగిపోయాడు. ఆ తర్వాత వచ్చేటప్పటికి రోడ్స్ ఇంకేం కుంభకోణాలు ఉన్నాయి అని అడిగితే, ఏదైతే హౌస్ మన దీన్ని ఏమంటారు, రోడ్లు కన్స్ట్రక్షన్ చేయట్లేదు, ఈ దేశంలో మౌలిక వస్తువులు లేవు అని. అయితే ఓ పని చేయి, నువ్వు గూగుల్ చెయ్యి, 2014 ముందు ఎంత ఉన్నాయి కిలోమీటర్లు, ఎన్ని కిలోమీటర్లు పర్ డే రోడ్డు వేసేవాళ్ళు, 2014 తర్వాత ఎన్ని వేస్తున్నారు అనేది గూగుల్ చెయ్యి, నువ్వు గూగుల్ తెలుసు కదా నీకు అని అడిగితే అతను చెక్ చేశాడు. 2014కి ముందు 9 కిలోమీటర్లు రోజుకి రోడ్డు పడితే ఇప్పుడు 33 కిలోమీటర్ల రోడ్డు పడుతుంది. ఇది ఏమంటావంటే తెలియదంట ఆ క్యాండిడేట్కి. అంటే అట్లాగా తయారై ఉన్నారన్నమాట. ఇంకేం కుంభకోణాలు ఉన్నాయంటే ఇంకేం కుంభకోణాలు లేవు. అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే, యూత్కి ఏమీ తెలియనటువంటి ఏదైతే కులం పేరుతోనో, మతం పేరుతోనో, లేదా వాళ్ళ నాన్నలు వాళ్ళ అమ్మలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టినో, లేదా కమ్యూనిస్టులో ఉన్నారు కాబట్టి, లేదా మోడీకి వ్యతిరేకులుగా ఉన్నారు కాబట్టినో, వాళ్ళు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఈనాటి యువతరంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని చీల్చే ప్రయత్నం అయితే సీరియస్గా జరుగుతుంది అన్నటువంటి విషయం. దానికి ఈ బ్రాయిలర్ కోళ్ళ లాంటి మనస్తత్వం ఉన్నోళ్లే అన్నటువంటిది అర్థమవుతుంది.